అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. దీనిపై రేపు విచారణ జరగనుంది. జస్టిస్ బేలాయం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ గతంలో కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై కూడా రేపు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఢిల్లీ మద్యం కేసు, మనీ లాండరింగ్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ జారీ చేసిన సమన్లు సవాల్ చేస్తూ గతేడాది మార్చి 14న రిట్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. దాన్ని అంతకు ముందే దాఖలైన అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం పిటిషన్లకు జత చేసింది సుప్రీంకోర్టు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం మహిళలను ఇంటి వద్దే విచారించాలని ఉన్న ఈడీ అధికారులు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు కవిత. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై అప్పట్లోనే ఈడీకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత పలుమార్లు విచారణ జరిపింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్లో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది ఈడీ. దాన్ని గతేడాది సెప్టెంబర్ 15 సుప్రీంకోర్టులో ప్రస్తావించారు కవిత తరపు న్యాయవాదులు. అయితే 10 రోజుల పాటు తాము సమన్లు జారీ చేయబోమని ఈడీ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు సెప్టెంబర్ 15న కోర్టుకు చెప్పారు. ఆ తర్వాత పలుమార్లు విచారణ జరిగినా ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే వాయిదా వేసింది ధర్మాసనం. తాజాగా ఈ నెల 15న మరోసారి జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది కవిత పిటిషన్. అయితే కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు పిటిషన్ పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం. అటు సుప్రీంకోర్టులో విచారణ వాయిదా వేసిన రోజే అంటే ఈ నెల 15న సాయంత్రమే కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఈ నెల 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా వారం రోజులు కస్టడీకి తీసుకుంది ఈడీ. అయితే అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడి చెప్పిన మాటకు విరుద్దంగా అరెస్ట్ చేశారని ఇవాళ మరో పిటిషన్ దాఖలు చేశారు కవిత. రేపు 2 పిటిషన్లు కలిపి విచారణ జరిపే అవకాశం ఉంది. ఇక సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ కి సంబంధించిన విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉండగానే మరొక పక్కన ఈడీ అరెస్ట్ చేసినట్టు పిటిషన్ లో పేర్కొన్నారు కవిత. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కవిత దాఖలు చేసినటువంటి 2 పిటిషన్ల పైన రేపు సుప్రీంకోర్టులో జస్టిస్ బేలాయం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు రాబోతుంది. ఒకటి గత ఏడాది మార్చి 15వ తేదీన దాఖలు చేసినటువంటి పిటిషన్. అది మహిళలను ఈడీ విచారించేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ను పాటించాల్సి ఉంటుంది. ఆ గైడ్ లైన్స్ ను పాటించలేదు. మహిళలను ఇంట్లోనే విచారించే ఎదురుపడినప్పటికీ కూడా ఈడీ ఈ కార్యాలయానికి చూపిస్తుంది. కాబట్టి దీనిపైన మరిన్ని గైడ్ లైన్స్ విడుదల చేయాలంటూ దాఖలు చేసినటువంటి పిటిషన్. ఆ పిటిషన్ పైన విచారణ జరుగుతుండగానే మొన్న శుక్రవారం హైదరాబాద్ లో ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. అయితే గతంలో సుప్రీంకోర్టులో కవితను అరెస్ట్ చేయబోమంటూ ఒక ఓరల్ గా హామీ ఇచ్చింది. అయితే ఆ హామీకి విరుద్ధంగా ఈడీ అరెస్ట్ చేసింది. తన అరెస్ట్ చెల్లదు అంటూ మరో పిటిషన్ కూడా ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. ఆ పిటిషన్ సంబంధించిన విచారణ కూడా రేపు బేలాయం త్రివేది నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణకు రాబోతుంది. గతంలో ఏదైతే కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ మొదట దాఖలు చేసినటువంటి పిటిషన్ అంతకుముందు దాఖలు చేసినటువంటి అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరంతో పిటిషన్లకు జడ్జి చేసింది సుప్రీంకోర్టు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారంగా మహిళలను విచారించాలి, ఈడీ అధికారులను విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మొదటి పిటిషన్ లో కవిత వేస్తున్నారు. కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన అప్పుడే ఈడీకి నోటీసులు జారీ చేయడం, తర్వాత పలుసార్లు దీనిపైన విచారణ కూడా జరపడం జరిగింది. 10 రోజుల పాటు తాము సమన్లు జారీ చేయలేదని సెప్టెంబర్ 15వ తేదీన ఈడీ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకి ఆదేశించారు. అయితే అది లిఖితపరంగా లేదు, కానీ రికార్డులో మాత్రం అది చోటు చేసుకోలేదు. అందుకే ఈడీ ఈ యొక్క అరెస్ట్ చేసినట్టుగా కవిత తన 2వ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నెల 15న జస్టిస్ బేలాయం త్రివేది నేతృత్వంలో ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చినప్పుడు దాన్ని రేపటికి వాయిదా వేశారు. సో రేపు పిటిషన్ తన మొదటి పిటిషన్ పైన విచారణ ఉండగానే శుక్రవారం ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. సో తన అరెస్ట్ ను కూడా ఖండిస్తూ తన అరెస్ట్ చట్టవిరుద్ధం అంటూ నన్ను విడుదల చేయాలి అంటూ కూడా పిటిషన్ పిటిషన్ లో
థ్యాంక్ యూ కృష్ణ.